ప్రభుత్వం ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లో సామాన్యుణ్ణి ఆకట్టుకునేలా ప్రకటనలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి ప్రకటనలపై ఆశలు పెట్టుకోవద్దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా ఆదాయపు పన్ను ఆదా అయ్యేలా ప్రకటనలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C, 80D కింద పరిణితి చెందడం, గృహ బీమా కోసం ప్రత్యేక మినహాయింపులు, జీఎస్టీ రేట్లపై పునర్పరిశీలన, పెన్షన్, పన్నురహిత స్థితి వంటి అంశాల నుండి ఉద్భవించిన యూనియన్ బడ్జెట్ 2023 బీమా రంగానికి అనేక విధాలుగా నష్టం చేసిందని నిపుణుల వాదన. అలాగే మొత్తం ముందస్తు ప్రీమియం 5 లక్షలను అధిగమించినప్పుడు జీవిత బీమా ప్లాన్ల మెచ్యూరిటీ మొత్తంపై పన్నును ప్రవేశపెట్టడంతో బీమాల కొనుగోలుపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్ బీమా రంగాన్ని ఏ రకంగా ఆదుకుంది, అలాగే 2024 మధ్యంతర బడ్జెట్ ఎలాంటి ఆశలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. 2023లో తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం ప్రకారం ఆదాయ పన్ను పరిమితి 7 లక్షలకు పెంచారు. ఈ విధానం పన్ను నియంత్రణకు అవసరమయ్యే సెక్షన్ 80C కింద ఎలాంటి తగ్గింపు లేవు. కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ గా చేయడంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు పన్ను ప్రయోజనాల్ని క్లెయిమ్ చేసే ఉద్దేశంతో బీమా పాలసీల్ని కొనుగోలు చేయగా జీవిత బీమా కంపెనీల పాలసీల్ని విక్రయించే సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేసింది. అలాగే కోవిడ్-19 తర్వాత ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ఆరోగ్య బీమా పాలసీల్ని కొనుగోలు చేయడంతో జీవిత బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య తగ్గిందని నిపుణుల అంచనా. ప్రస్తుతం భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పథకాలు 18% ఆకర్షిస్తున్నాయి. ఎండోమెంట్ ప్లాన్లు మొదటి సంవత్సరంలో 4.5%, రెండో సంవత్సరం నుంచి 2.25% ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త మూలధన ఆవశ్యకత వంటి చర్యలను ఈ కొత్త బడ్జెట్ తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బాండ్ల నిబంధనలో ఆర్బీఐ కలిగి ఉన్న దానికి అనుగుణంగా ఉండవచ్చు.